హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇవి చాలా టేస్ట్‌గా, సాఫ్ట్‌గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొబ్బరి ముక్కలకు వెనకాల ఉన్న తొక్కంతా కూడా తీసేసి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకి నెయ్యి వేసేసి ఈ కొబ్బరి తురుమును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని ఇప్పుడు షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత దీంట్లో నేను సిరంజి పలుకులు వేసుకున్నాను. ఈ పలుకులు అనేది ఆప్షన్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు కావలసిన సైజుల్లో లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న లడ్డూలను ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్‌లో వీటిని మంచిగా డిప్ చేసుకోవాలి. లడ్డు మొత్తంగా ఈవెన్‌గా అంటేటట్టుగా మంచిగా డిప్ చేసుకున్న తర్వాత అన్ని లడ్డూలను ఇలాగే చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తారో తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.